హైదరాబాద్లోని షాద్ నగర్ ఎమ్మెల్యే వెలమ కులస్తులపైన చేసిన వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మొదటి నుండి కూడా అహంకారపూరితమైన ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓ శాసనసభ్యుడు గెలవాలి అంటే అన్ని కులస్తుల వారు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారని అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడించారా అని కృష్ణారావు ప్రశ్నించారు. కులాలను కించపరుస్తూ మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని కూడా మండిపడ్డారు. ఇక వీర్లపల్లి శంకర్ పైన చర్యలు తీసుకోవాలని మాధవరంకి వెలమ సంఘాలు విన్నవించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఆయనపైన ఫిర్యాదు చేశారు. వెలమ కులస్తులపైన తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. తన మాటలను కొందరు తప్పుగా ప్రచారం చేశారని తెలిపారు. తాను మాట్లాడిన మాటలను వెనక ముందు కత్తిరించి పెట్టారని ఆరోపించారు. తాను ఒక శాసనసభ్యుడిగా అందరినీ గౌరవిస్తానని తెలిపారు. నిన్న జరిగిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారు సార్ వారి మానసిక స్థితి బాగుందా లేదా, వాళ్ళు నిన్న మాట్లాడే కాకుండా ఇంతకుముందు అసెంబ్లీలో కూర్చొని కూడా బడ్జెట్ ఇచ్చిన రోజు కూడా వారి పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎప్పుడు ఈ కులాల మీద ద్వేషాలు లేవు. అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది, దీని బ్యాక్ ఏం జరుగుతుందో తెలియదు. కాకుండా ఒకటి ఏంటంటే ఒక కులాన్ని ఒకరు అమ్మను ఇలా దూషించడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి. అదైనా షాద్ నగర్ గారు తెలుసుకొని ఎవరి తల్లి వారి గొప్పది, ఎవరి కులం వారి గొప్పది. ఒకరి కులాన్ని వేరే కులాన్ని ద్వేషించడం, మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు ఇది మంచిది కాదు. మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తిట్టారా, మీ పార్టీలో ఉన్న కులం, ఆ కులం మీకు నచ్చినప్పుడు వాళ్ళని తిట్టబోయి మొత్తం మా సమాజాన్ని తిట్టారా, అది మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా. దీని గురించి మరి దీని వెనుక ఎవరున్నారు, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, పిసిసి అధ్యక్షుడు చేస్తుండ్రా, ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రా, మీ అధిష్టానం ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి, ఒక కులాన్ని ఒక్కొక్కసారి, ఒక వ్యక్తి ఒక కులాన్ని తిడుతుండ్రు, ఒక వ్యక్తి ఒక కులాన్ని తిడుతుండ్రు. కావాలని ఏమైనా డైవర్షన్ చేస్తున్నారా? ఇది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ మీరు ఏదైనా తెచ్చుకోండి. ఇది ఒక్క రోజు ఈ విధంగా నడవదు. ఇప్పటికైనా జాగ్రత్తగా, మన తెలంగాణలో కులాల పంచాయతీ లేదు. నిన్న